Dr. Surya. So almost like 1 year back ఆయనకి ఆల్మోస్ట్ సీరియస్లీ ఒక 3 to 4 months నుంచి ఆయన బాధపడేవారు అనమాట రిగార్డింగ్ దిస్ ఈస్ హ్యావింగ్ కొంచెం చెస్ట్ పెయిన్ అని కొన్ని రోజులు గుండె లాగుతుందని చెప్పి గుండె బరువుగా ఉందని చెప్పి. నేను రాజమండ్రిలో చెక్ చేయించుకున్నానండి. రాజమండ్రిలో హార్ట్ డాక్టర్ దగ్గర చెక్ చేయించుకుంటే మీకు హార్ట్ ప్రాబ్లం ఉన్నది చెప్పారండి ఆయన. అప్పుడు నేను హైదరాబాద్ వచ్చి మీ దగ్గర చేయించుకున్నాను. సో అప్పుడు ఈసీజీ వాజ్ ఫైన్. దాని తర్వాత ఎక్కువ చేసి చూస్తే ఎక్కువలో తెలిసింది దెర్ ఇస్ సమ్ ఇష్యూ విత్ అయోర్టిక్ వాల్వ్ అని చెప్పి. వారు నా దగ్గరికి వచ్చినప్పుడు వారి మనవరు నా దగ్గర డాక్టర్ సూర్య తేజ వాజ్ వర్కింగ్ విత్ మీ. ఈ కేమ్ తాతగారికి ఇట్లా అయోర్టిక్ స్టెనోసిస్ వచ్చింది, సివియర్గా ఉన్నది, దానివల్ల కొద్దిగా ఆయనకి నడుస్తుంటే ఆయాసం ఉంది, మరీ ఎక్కువ లేదు, కొంతమేరకు ఆయాసం ఉంది. సో ఆయన దెన్ వీ హ్యావ్ 2 options, we to go for open heart or to go for implanted aortic valve, to go for TAVR. ఆ డయాగ్నోస్ వాళ్ళు నా దగ్గరికి వచ్చినప్పుడు ఒక 90 ఏళ్ల పర్సన్కి అయోర్టిక్ వాల్వ్ ఓపెన్ హార్ట్ ద్వారా చేయటం అనేది అసాధ్యం. కాబట్టి ఈ రోజుల్లో మనము సులువైన ఆప్షను యాజ్ పర్ గైడ్ లైన్స్ కూడా ట్రాన్స్కాథెటర్ aortic valve రీప్లేస్మెంట్ ద్వారా మార్చాలి అని అనుకున్నాం. It was a peak COVID time, so almost all the hospitals were flooded with COVID patients only. సో ఆ టైంలో ఇట్ ఈస్ వెరీ అంటే చాలామందికి ఉంటుంది అండ్ ఈ టైంలో కోవిడ్ రాకుండా హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ ఎట్లా చేయించుకోవాలని. అండ్ రఘు సార్ పర్టికులర్గా హీ మేడ్ షూర్ ఆ టైంలో మాకు కంప్లీట్గా ఒక 10 bedded ఐసీయూని ఖాళీగా పెట్టి ఒకటే బెడ్ వేయించారు. పర్టికులర్గా అన్ని ప్రికాషన్స్ తీసుకుని వన్ ఆఫ్ ద డేస్ ఆయనకి మనము ప్లాన్ చేసి మధ్యాహ్నం అయోర్టిక్ వాల్వ్ రీప్లేస్మెంట్ని ట్రాన్స్కాథెటర్ ద్వారా తెలంగాణ ప్లస్ తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటిసారి సెపియన్ 3 అనే ఒక హై క్వాలిటీ వాల్వ్ యూజ్ చేసి ఈయనకి అయోర్టిక్ వాల్వ్ మార్చాము. సో దాని తర్వాత ఆఫ్టర్ దట్ ఇట్స్ బీన్ 1 year. ఒక 1 year వరకు అయితే హిస్ ఎక్సెప్ట్ లైక్ ఫ్యూ ఫ్లక్చుయేషన్స్ హియర్ అండ్ దేర్, సో హిస్ హెల్త్ ఈస్ లైక్ ప్రిటీ గుడ్. సో ఇప్పుడే వీ కేమ్ ఫర్ అ ఫాలో అప్ అండ్ 2 days ఎవ్రీథింగ్ వెంట్ వెరీ వెల్. సో ఇప్పుడు ఎలాంటి ఇబ్బంది అయితే ఏం లేదు రిగార్డింగ్ వాటర్ ట్రీట్మెంట్. బాగా శ్రద్ధగా చేసేవారండి, అంతా బాగా చూశారు, నన్ను చాలా బాగా చూశారండి డాక్టర్స్ కూడా. ఇన్ని సంవత్సరాల గుండె వైద్యులుగా నా అనుభవంలో నేను చెప్పేదంటే ఈ అయోర్టిక్ వాల్వ్ రీప్లేస్మెంట్ మీద మనం స్పెండ్ చేసే ప్రతి రూపీ కూడా వాల్యుబుల్, ప్రొవైడెడ్ ఎర్లీ స్టేజ్లో వస్తే. బాగా వ్యాధి ముదిరిన తర్వాత వస్తే అప్పుడు ఆపరేషన్ చేసిన ఉపయోగం ఉండదు. కాబట్టి తొలి దశలోనే వైద్యం చేయించుకోవాలి. ఏజ్ అనేది ఎవరికి లేదు. తాతగారికి చూసినట్టు 90 ఏళ్ళు ఉన్న వారికి కూడా మనం అయోర్టిక్ వాల్వ్ రీప్లేస్మెంట్ చేయగలుగుతున్నాం. We are very thankful and like if you give me 100 chances, I'll give you 100 times I'll recommend Dr. Raghu as my cardiologist. So we are happy with Dr. Raghu. Thank you.